ఆ కంపెనీ మనకి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిన 5-6 నెలలు పెద్దగా కొన్ని కంపెనీలు శాలరీ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని కంపెనీలు ఇవ్వవు. ఫైనాన్షియల్గా లాస్ అవుతాడు. ఫియర్, ఆడ మనసులో ఒక రకమైన భయం ప్రవేశించి ఆడు మళ్ళా పనిచేయడానికి భయపడుతుంటాడు. ఇవి ఇమీడియట్ కన్సీక్వెన్సెస్. షార్ట్ టర్మ్ కన్సీక్వెన్సెస్, ఇది మేనేజ్మెంట్ మీద ప్రభావం చూపెడతాయి. అంటే మేనేజ్మెంట్కి మనకి పరిమాణాలు ఉంటాయి అన్నమాట. మెడికల్ ట్రీట్మెంట్, డబ్బులు ఖర్చు అవుతాయి. రిపేర్స్, ఏదైనా ఒక కంప్లీట్ ఎక్విప్మెంట్ అగ్ని ప్రమాదం ద్వారా కాలిపోయిందనుకో, మనకి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోయి ఒక ఎక్విప్మెంట్ నష్టపోయిందనుకో రిపేర్స్ చేయాలి, అమౌంట్ ఖర్చు అవుతుంది, వర్కర్స్ ఐడిల్గా ఉంటారు. రీప్లేస్మెంట్, టోటల్గా ఎక్విప్మెంట్ టోటల్ మిషనరీ ఫైర్ హజార్డ్ ద్వారా మొత్తం కాలిపోయిందనుకో, వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం వల్ల నీకు 50% ఇస్తారు, 60% రిమైనింగ్ మేనేజ్మెంట్ పాకెట్ నుంచి పెట్టాలి. ఒక ఎక్విప్మెంట్, ఒక మిషనరీని రీప్లేస్ చేయాలంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఖర్చు అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది షార్ట్ టర్మ్ లాస్ అనమాట. తర్వాత లాస్ ప్రొడక్షన్, ఉత్పాదక శక్తి తగ్గిపోద్ది. ఉత్పాదక శక్తి తగ్గిపోవడం వల్ల ప్రాఫిట్ మీద ప్రభావం పడుతుంది, లాస్లు వస్తాయి. ఇంక్రీజ్డ్ కాస్ట్, ఒక ఎక్విప్మెంట్ కాలిపోయింది అనుకోండి, అది ఐడియల్గా ఉంటారు, దాని మీద పనిచేసే వర్కర్స్, వాళ్ళని మనం తీసేళ్ళాం, వాళ్ళని కూర్చోబెట్టి శాలరీస్ ఇవ్వాలి. తర్వాత డిసిప్లిన్, అంటే క్రమశిక్షణ పోతుంది అనమాట. లో మొరైల్, అంటే మనం నైతికంగా దిగజారిపోయే అవకాశం ఉంది. ఇవి షార్ట్ టర్మ్ కన్సీక్వెన్సెస్. తర్వాత లాంగ్ టర్మ్ కన్సీక్వెన్సెస్. సఫరింగ్, ఇది వ్యక్తి మీద పడుతుంది, మేనేజ్మెంట్ మీద కూడా ప్రభావాలు చూపెడతాయి ఈ లాంగ్ టర్మ్ కన్సీక్వెన్సెస్ అన్నది. సఫరింగ్ అంటే వ్యక్తి బాధపడుతుంటాడు. డిజేబిలిటీ అంటే వైకల్యం వస్తుంది, అతనికి కాలో చెయ్యో పోతుంది. తర్వాత లాస్ ఇన్కమ్ పోతుంది, వాడికి రెవెన్యూ. ఇన్సూరెన్స్, ఆ వ్యక్తి మీద కాంపన్సేషన్, ఇన్సూరెన్స్ పాలసీ వేస్ట్ అవుతుంది. కాంపన్సేషన్, ఆ వ్యక్తి చనిపోయినా లేకపోతే టోటల్ డిసేబిలిటీ వచ్చిన పరిహారం ఇవ్వాలి. ఇది వర్క్ మ్యాన్ కాంపన్సేషన్ యాక్సిడెంట్ రూల్స్ లో వచ్చినప్పుడు చెప్తాను క్లియర్గా. తర్వాత మిస్ట్రస్ట్, నమ్మకం పోతుంది. తర్వాత మిస్డ్ టార్గెట్స్ టోటల్గా కొలాప్స్ అవుతాయి. ప్రాఫిటబిలిటీ, టోటల్గా ప్రాఫిట్ మీద ప్రభావం పడుతుంది. ఇది యాక్సిడెంట్ కన్సీక్వెన్సెస్. ఇప్పుడు ఇంతవరకు యాక్సిడెంట్ రేటు, యాక్సిడెంట్ టైప్స్, యాక్సిడెంట్ క్లాసిఫికేషన్స్, యాక్సిడెంట్స్ కన్సీక్వెన్సెస్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, ఇప్పుడు యాక్సిడెంట్ ఆర్ హజార్డ్ కంట్రోల్ మెజర్స్ గురించి చెప్తున్నాను. ఇదే వెరీ ఇంపార్టెంట్. యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్ ఎప్పుడు 101లో, 102లో, 103లో, ఒక్కొక్కసారి ఆడికి తిక్కలేచిందంటే 104లో కూడా అడుగుతూ ఉంటాడు. హిచార్చి కంట్రోల్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అన్న, యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్ అన్న ఒకటే. ఇప్పుడు నేను ఇది ఇంజనీరింగ్ కంట్రోల్స్ వరకు చెప్పి ఆపి తర్వాత నేను మీకు డౌట్స్ అడుగుతాను. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్ ఇక్కడ మనకి 3 ఇచ్చాడు, 3 కాదు టోటల్ 7 ఉంటాయి. నెంబర్ 1 ఇంజనీరింగ్ కంట్రోల్స్, అంటే టెక్నాలజీ ఉపయోగించడం. నెంబర్ 2 అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్, అంటే పరిపాలన దక్షత ఉపయోగించి ప్రమాదాలు కానీ సంభవమయ్యే ప్రమాదాలు కానీ కంట్రోల్ చేయడం. నెంబర్ 3 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, PPE ఉపయోగించడం. అది కాకుండా నెంబర్ 4 ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా కొన్ని ప్రమాదాలు, హజార్డ్స్ కంట్రోల్ చేయొచ్చు, యాక్సిడెంట్స్, హజార్డ్స్ కంట్రోల్ చేయొచ్చు. నెంబర్ 5 ఎన్ఫోర్స్మెంట్, అంటే సేఫ్టీ స్టాండర్డ్స్ కోడ్స్ ప్రకారంగా మీ ఇండస్ట్రీ ఉంటే ఏ రకమైన ప్రమాదాలు జరగవు. నెంబర్ 6 ఎంతోజియాజం, అంటే ఉత్సాహం చూపించడం. నెంబర్ 7 ఇవాల్యుయేషన్స్. ఈ 7 రాయాలి క్లియర్గా. కొన్ని బుక్స్ లో అయితే ఇంజనీరింగ్ కంట్రోల్స్ అంటే మనకి అడ్మినిస్ట్రేటివ్, PPE కలిపి మనకి ఇంజనీరింగ్ కంట్రోల్స్ లో పెట్టేశారు. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్, తర్వాత ఎంతోజియాజం, తర్వాత ఇవాల్యుయేషన్స్. మీరు 5 రాసినా పర్వాలేదు, లేకపోతే ఇలా టోటల్గా బ్రీఫ్గా ఇంజనీరింగ్ కంట్రోల్స్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎంతోజియాజం, ఇవాల్యుయేషన్స్.
ఈ 7 సైడ్ హెడ్డింగ్స్ రాయాలి. ఇలా సైడ్ హెడ్డింగ్స్ రాశారంటే మీకు 50% మార్క్స్ పడిపోతాయి. ఇప్పుడు మేడం నెక్స్ట్ స్లైడ్. ఇది ఈ ఇంజనీరింగ్ కంట్రోల్స్ వరకు చెప్పి నేను టాపిక్ ఆపుతాను. ఆపిన తర్వాత మిమ్మల్ని డౌట్స్లోకి నేను వస్తాను. ఇప్పుడు ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఇందులో చూడండి, ఈ ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఒక్కటే 8 మార్క్స్కి అడగడానికి 10 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఒక్కటే 10 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉంది. ఇలాగ టోటల్ యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్ రాశారంటే ఇలా బ్రీఫ్గా రాయాలి. ఇంజనీరింగ్ కంట్రోల్ షుడ్ బి యూజ్డ్ ఫస్ట్. ఎప్పుడైతే టెక్నాలజీ ఉపయోగించాలి, ఏది ప్రమాదాలు కానీ హజార్డ్స్ కానీ కంట్రోల్ చేయడానికి టెక్నాలజీ ఉపయోగించాలి. ఇఫ్ పాసిబుల్ దే ప్రొవైడ్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది కంట్రోల్ బికాస్ దే ఎలిమినేట్ ఆర్ కంట్రోల్ ది హజార్డ్స్ ఎట్ ఇట్ సోర్స్. ఈ ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఉపయోగించడం వల్ల ప్రమాదం జరిగే మూలాలను నాశనం చేసేవచ్చు. 0% యాక్సిడెంట్ జోన్ చేయడానికి ఇది అత్యంత అద్భుతమైన కంట్రోల్ మెజర్స్. ద యూజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కంట్రోల్స్. ఇంజనీరింగ్ కంట్రోల్స్లో ఏంటంటే ఉంటాయి, ఇందులో ఫస్ట్ అంటే ఇందులో సబ్ పాయింట్స్. ఎలిమినేషన్ అంటే ఒక యాక్టివిటీ ప్రమాదంగా ఉన్న, ఒక వ్యక్తి ప్రమాదంగా పనిచేసిన, ఒక ఎక్విప్మెంట్ రన్నింగ్ అవుతున్నప్పుడు వైబ్రేషన్స్ అవుతున్నా దాన్ని కంప్లీట్గా తీసిపడేయడం, దీని ఎలిమినేషన్ ప్రాసెస్ అని అంటారు. ఏంటి? కంప్లీట్లీ రిమూవింగ్ ఏ హజార్డస్ జాబ్, ప్రాసెస్, మిషన్ ఆర్ సబ్స్టెన్స్. అంటే ప్రమాదకరమైన పనిని, ప్రమాదకరమైన ప్రక్రియని, ప్రమాదకరమైన యంత్రాన్ని, ప్రమాదకరమైన పదార్థాన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేశాడు. ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న మనకి వ్యవహారం. సెకండ్, సబ్స్టిట్యూషన్, ప్రత్యున్మాయం. ఎప్పుడు ప్రత్యున్మాయం మనం చూస్తూ ఉండాలి. సపోజ్ వెస్ట్ జర్మనీ నుంచి ఒక 2 కోట్లు పట్టుకొచ్చి ఒక పెద్ద మిషన్ తెచ్చారు, ఫౌండేషన్ వేశారు, రన్నింగ్ చేస్తున్నప్పుడు అది వైబ్రేషన్స్ వస్తుంది. నువ్వు వైబ్రేషన్స్ వస్తుందని చెప్పి దాన్ని తీసి పడేస్తారా? పూర్తిగా ఎలిమినేట్ చేయకూడదు. ఆ బేస్మెంట్ పగలగొట్టి కొత్త బేస్మెంట్ పెట్టి యాంకరింగ్ బోల్ట్ వేసి మళ్ళీ కూర్చోబెట్టి అది కదలకుండా, వైబ్రేషన్స్ రాకుండా చెయ్యాలన్నమాట. అది సబ్స్టిట్యూషన్. అంటే ఒక వర్కరు ఒక హజార్డస్ యాక్టివిటీ పని చేయలేకపోతున్నాడు సరిగ్గా, ఆడి బదులు వేరే కాంపిటెంట్ పర్సన్ని రీప్లేస్ చేయడం, దీన్ని సబ్స్టిట్యూషన్. ఒక ప్రాసెస్ హజార్డస్గా ఉంది అంటే 5వ నెంబర్ కెమికల్స్ మీద 2వ నెంబర్ కెమికల్స్ మీద ఒక వ్యక్తి ప్రయోగాలు చేస్తున్నాడు, భయంకరంగా ఫ్యూమ్స్ వస్తున్నాయి, దాన్ని నెంబర్ తగ్గించాలి, 4th నెంబర్ 5th నెంబర్ కెమికల్స్ మీద సబ్స్టిట్యూషన్ చేయడం. మనకి కావాల్సింది ఏంటి? అవుట్పుట్ సేఫ్గా మనకు రావాల్సింది ఏంటి? మన ప్రొడక్ట్ ప్లస్ వర్కర్స్ సేఫ్టీ కన్సర్న్స్. అందులో ఈ పాయింట్ వస్తుంది అనమాట. సబ్స్టిట్యూషన్ అంటే ప్రత్యున్మాయం. Substituting or replacing one substance or process with another that would not pose the potential hazard. అంటే ఇందాకే చెప్పాను కదా, ప్రమాదకరంగా పనిచేసిన వ్యక్తుల్ని వాళ్ళ బదులు కాంపిటెంట్ పర్సన్ పెట్టడం, ప్రమాదకరంగా ఒక యంత్రం అది బిహేవ్ చేస్తుందంటే రన్నింగ్లో దాన్ని మోడిఫై చేయడం, ఇవన్నీ సబ్స్టిట్యూషన్స్లో వస్తాయన్నమాట. తర్వాత ఏంటి? రీడిజైన్ అంటే తిరిగి రూపకల్పన చేయడం. హజార్డ్స్ కెన్ బి ఆఫెన్ బి ఇంజనీరింగ్ అవుట్ త్రూ రీడిజైన్ ఆఫ్ ది వర్క్ సైట్, వర్క్ ప్రాసెస్ అండ్ జాబ్స్. ఇప్పుడు సపోజ్ ఒక రెడ్డి ల్యాబొరేటరీస్ ఒక ప్లాంట్ మనకి ఎక్స్పాన్షన్ చేశాడు. అందులో వాళ్ళకి ఏంటంటే ఇండియన్స్ నమ్మరు కాబట్టి ఫారినర్స్ దగ్గర నుంచి ఒక బ్లూ ప్రింట్ డ్రాయింగ్, టోటల్ ఎక్విప్మెంట్ లేఅవుట్ బ్లూ ప్రింట్ డ్రాయింగ్ తెచ్చుకొని ఆ ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసేసాడు. కన్స్ట్రక్షన్ చేసి కమిషనింగ్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత అంత గందరగోళంగా ఉందన్నమాట. అంటే సరిగ్గా మన తలక వేర్ హౌస్ దగ్గర అంటే ప్రొడక్ట్ కంప్లీట్ అయిన దగ్గర వేర్ హౌస్ లేదు, చాలా వేస్టేజెస్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి అసలు ఆ ప్లాంట్ ప్రాసెస్ సరిగ్గా లేదని దాన్ని షట్ డౌన్ చేసి మళ్ళా కాంపిటెంట్ పర్సన్ని పిలిపించి యంత్రాల యొక్క పొజిషన్ మార్చడం, స్టోర్స్ ఫినిష్డ్ గూడ్స్ యొక్క ప్రదేశాలను దగ్గర చేయడం, సేఫ్ యాక్సెస్ అగ్రెసెస్ అయ్యే మార్గాల్ని మళ్ళీ రీడిజైన్ చేయడం, అంతా ఇందులో వస్తుంది అనమాట. అంటే రీడిజైన్ అన్నది తిరిగి రూపకల్పన చేయడం. అది థర్డ్ అయింది. ఏంటి? ఫస్ట్ ఇందులో ఇంజనీరింగ్ కంట్రోల్స్లో సబ్ పాయింట్ 1, 2, 3. మేడం నెక్స్ట్ స్లైడ్.
ఓకే. ఇప్పుడు నెంబర్ 4 ఏంటి? ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే ఏంటి? ఒంటరి చేయడం. హజార్డ్స్ కెన్ బి ఆఫెన్ బి మనకి హజార్డ్స్ కెన్ బి ఆఫెన్ బీన్ ఐసోలేటెడ్ త్రూ కంటైనర్ ఆర్ మనకి ఎన్క్లోజర్స్. ఇప్పుడు ఒక కన్ఫైన్డ్ ప్లేస్ ఉంది. అందులో ఏంటి? టాక్సిక్ గ్యాసెస్ స్టోరేజ్ చేసే ప్రెషర్ వెసల్స్ ఉన్నాయి. దాన్ని వేరే వాళ్ళు ఇవ్వకుండా చుట్టూరు ఒంటరి చేశాడు. అంటే సేఫ్ గా బ్యారిగేడ్ కట్టి దాన్ని క్లోజ్ చేశాడు, వేరే అనాథరైజ్డ్ పర్సన్ అందులోకి వెళ్లకుండా. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఆ ట్రాన్స్ఫార్మర్స్ లోపలికి అనాథరైజ్డ్ పర్సన్స్ వెళ్ళకుండా చుట్టూరు ఫెన్సింగ్ పెట్టాడు. ఇది ఇందులోకి వస్తుంది అన్నమాట. అంటే ఆటోమేషన్ అంటే ఏంటి? రిమోట్ ద్వారా సర్చ్ చేయడం. సమ్ ప్రాసెస్ కెన్ బి ఆటోమేటెడ్ ఆర్ మిషనైజ్డ్. అంటే ఏంటి? సపోజ్ రెడ్డి ల్యాబొరేటరీస్ లో, అరవిందో ల్యాబొరేటరీస్ లో అన్ని ప్రాసెస్ మనకి ఆటోమేషన్ ద్వారా అవుతాయి. అన్ని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, టాప్ ఎంఎన్సి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్ని ఆటోమేషన్ ద్వారా అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే రిమోట్స్, సెన్సార్స్ ద్వారా మనకి ఆపరేట్ చేస్తుంటారు. ఆ రకంగా ఆపరేట్ చేయొచ్చు, కానీ అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఖర్చుతో కూడిన వ్యవహారం అవడం వల్ల చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈ ఆటోమేషన్కి యాక్సెప్ట్ కావంటే వాళ్ళు తయారు చేస్తున్న ప్రొడక్ట్ సేల్ కంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది. టాప్ అంటే ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్న కంపెనీస్లో ఆటోమేషన్ ఈజ్ సమ్వాట్ ఓకే. తర్వాత ఏంటి? బ్యారియర్స్ అంటే బ్యారిగేడ్స్ కట్టడం అనమాట. Some hazards can be blocked or barricaded. The further the barrier keeps the hazards from the worker, the more effective it is. అంటే అనాథరైజ్డ్ ప్లేసెస్, సపోజ్ ఏదైనా మనకి అతనికి సివిల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఎక్స్కవేషన్, ట్రెంచింగ్ చేస్తున్నారు, గుంతలు తవ్వుతున్నారు రోడ్ సైడ్, చుట్టూరు బ్యారిగేడ్ కట్టి ఒక వార్నింగ్ సైన్స్ లాంటివి పెట్టడం. జనరల్గా బ్యారియర్స్ అన్నది మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వాడుతుంటారు. ఎక్కడో పైకెక్కి పనిచేస్తున్నాడు వర్కింగ్ అట్ హైట్స్ దగ్గర, కిందన బ్యారిగేడ్ కట్టడం. అంటే ఎవరు అనాథరైజ్డ్ పర్సన్స్ ఆ పర్టికులర్ ఏరియాలో రాకుండా బ్యారిగేడ్ కట్టడం. ఒక వ్యక్తి కన్ఫైన్డ్ స్పేస్లో దూరి పనిచేస్తున్నాడు, అనాథరైజ్డ్ ప్లేస్ ఎవరు రాకుండా అక్కడ బ్యారిగేడ్స్ కట్టడం. ఆ కన్ఫైన్డ్ స్పేస్లో పనిచేసేటప్పుడు 3-4 ఉండాలి. ఒకడు ఎంట్రీయెంట్ లోపల ప్రవేశించేవాడు, ఒకడు అటెండెంట్ సహాయకుడు, ఒక సూపర్వైజరు, 2 రెస్క్యూ టీమ్ ఉంటారు. ఇవన్నీ ఇలాగ బ్యారిగేడ్స్ కట్టి పనిచేయడం అన్నది బెస్ట్ ఇంజనీరింగ్ కంట్రోల్ టెక్నిక్. తర్వాత అబ్సార్ప్షన్ అంటే సంగ్రహించడం. ఇది మనకి కెమికల్స్ లో వస్తుంది అనమాట. ఇంజనీరింగ్ కంట్రోల్స్ దట్ వుడ్ అబ్జర్వ్ ద హజార్డ్స్ సచ్ యాజ్ ద బఫిల్స్ దట్ బ్లాక్స్ అలాంగ్ ద నాయిస్. సారీ, ఇది మన కెమికల్స్ లో రాదు, ఇది మన తాలూకా వర్క్షాప్ యాక్టివిటీస్ లో వస్తాయి. కొన్ని చూడండి, గ్రైండింగ్ యాక్టివిటీస్, డ్రిల్లింగ్ యాక్టివిటీస్ గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఇవి అరుస్తూ ఉండడం వల్ల మనకి నాయిస్ పొల్యూషన్ వస్తుంది. దాని నాయిస్ పొల్యూషన్ రావడం వల్ల హీరింగ్ ప్రాబ్లం వస్తుంది. అలా రాకుండా ఎక్కడైతే హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్ పనిచేస్తున్నారో చుట్టూరు మన బఫెల్స్, బ్లాక్స్ పెట్టుకున్నారనుకో, మనకు ఆ సౌండ్ లోపల నుంచి బయటకు వెళ్ళదు. ఆ రకంగా ఆ పనిచేసే వర్కర్ ఆల్రెడీ హీరింగ్ ప్రొటెక్షన్ వేసుకుంటాడు కాబట్టి అతనికి ఏం కాదు. అంటే అతను చేస్తున్న యాక్టివిటీస్ ద్వారా బయట వాళ్ళకి ఏం రకంగా డిస్టర్బెన్స్ రాకుండా సమ్ బఫెల్స్, బ్లాక్స్ కట్టేసి ఆ నాయిస్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసే కంట్రోల్ మెజర్ని అబ్సార్ప్షన్ అంటారు. ఇది డైల్యూషన్స్ అంటే ఇది కెమికల్ సేఫ్టీలో వస్తుంది. సమ్ హజార్డ్స్ కెన్ బి డైల్యూటెడ్ ఆర్ డిసిపేటెడ్. అంటే ఏంటమ్మా, చూడండి, కెమికల్ ప్లాంట్స్లో కొంతమంది కెమిస్టు ప్రమాదకరమైన కెమికల్స్ తోటి ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు అందులో రెడ్ కలర్ ఇందాకే చెప్పాను ఫైర్ హజార్డ్స్, ఎల్లో కలర్ అన్నది మన రెడ్ ఫైర్ హజార్డ్స్, వైట్ స్పెసిఫిక్ హజార్డ్స్, బ్లూ హెల్త్ హజార్డ్స్, తర్వాత మనకి ఎల్లో ఏమో రియాక్షన్ హజార్డ్స్ కలెక్ట్ చేస్తుంటాయి. అందులో ఎక్కువ ప్రమాదకరమైన ద్రావకాలు వాడకుండా తక్కువ నెంబర్ కలిగిన ద్రావకాలు వాడడం వల్ల ఏ రకమైన ప్రమాదాలు ఉండవు.
ఇది మీకు కెమికల్ సేఫ్టీలో వచ్చేటప్పుడు క్లియర్గా ఈ తాలూకా డైల్యూషన్ ప్రాసెస్ గురించి నేను మీకు చెప్తాను. ఓకే మేడం, నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఈ ఈ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ రిమైనింగ్ గురించి నేను రేపు టాపిక్లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మేడం గారు టైం ఎంత ఉందండి? ఓకే, 20 minutes ఉంది కాబట్టి నేను ఈ టాపిక్ కూడా కంప్లీట్ చేసేస్తాను. సెకండ్ కంట్రోల్ మెజర్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. అంటే పరిపాలన దక్షత ఉపయోగించి ఏ రకంగా ప్రమాదాలని కంట్రోల్ చేయాలి. ఇది ఇఫ్ ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఆర్ నాట్ ఫ్యూజిబుల్ ఇన్ ప్రాక్టికల్, అంటే ఇంజనీరింగ్ కంట్రోల్ కొన్ని ఇండస్ట్రీస్లో ఆచరణకి వీలు కాని పరిస్థితుల్లో, then the administrative controls are next approach to control the hazard. అంటే నెక్స్ట్ టెక్నిక్ అన్నది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. యూజ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఇంక్లూడ్ బట్ నాట్ లిమిటెడ్ టు, అంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్లో ఏ రకమైన పాయింట్స్ ఉంటాయి ఇందులో. అంటే మనకి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ అంటే పరిపాలన దక్షత ఉపయోగించి ప్రమాదాలని కంట్రోల్ చేసే ప్రాసెస్ని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. అంటే మీ సేఫ్టీ టీమ్ చేయాలి. ఇది పరిపాలన దక్షత అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఉపయోగించాలి. ఇందులో ఫస్ట్ సబ్ పాయింట్ ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్. అంటే మనకి సరైన ప్లానింగ్ ప్లస్ క్లియర్గా సమాచారం ఇవ్వడం ద్వారా మనం ఆ ప్రమాదాలని అరికట్టవచ్చు. సెకండ్, క్లయింట్ సేఫ్ వర్క్ పర్మిట్. అసలు ఆ పని అనుమతి పత్రం ప్రకారంగా వర్క్ చేస్తే ఏ రకమైన ప్రమాదాలు జరగవు. ఈ వర్క్ పర్మిట్స్ చాలా రకాలు ఉంటాయి. ఇది IS 102లో ఉంటుంది. ఈ చాప్టర్ గురించి తర్వాత చెప్తాను. వర్క్ పర్మిట్స్, టైప్స్ ఆఫ్ వర్క్ పర్మిట్. నెంబర్ థర్డ్ పాయింట్, వర్క్ రెస్ట్ షెడ్యూల్ లిమిటింగ్ టు ఎక్స్పోజర్ టు ద హజార్డ్. అంటే పని గంటలు తగ్గించడం. ఎవరైతే హజార్డస్ యాక్టివిటీస్, అంటే సపోజ్ ఒక బాయిలర్ దగ్గర, ఒక ఎలక్ట్రికల్ ఆర్క్ ఫర్నెస్ దగ్గర పనిచేస్తున్నప్పుడు విపరీతమైన రేడియేషన్కి వాడు మనకి ఎక్స్పోజ్ అవుతాడు, వేడికి. అంటే సపోజ్ ఒక బాయిలర్ దగ్గర పనిచేస్తున్న మనకి ఆపరేటర్స్, సపోజ్ మనకి ఎలక్ట్రికల్ ఆర్క్ ఫర్నెస్ దగ్గర పనిచేస్తున్న మినిమం 10 hours పనిచేయాలి. 10 hours ఒకరిని ఉంచేసామంటే వాడు మటాష్ అయిపోతాడు. వాడి ప్లేస్లో ముగ్గురిని పెట్టాలి. అంటే 3 గంటలు ఒకరిని, 3 గంటలు ఇంకొకరిని, 3 గంటలు ఇంకొకరిని, అలా పెట్టిన తర్వాత వాళ్ళకి ఏం ప్రమాదాలు కాదు. ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలి. మానిటరింగ్ అండ్ అలారం సిస్టమ్. ఇక్కడ ఫైర్ మానిటర్స్, అలారమ్స్ ఉంటాయి. ఇది IS 101లో ఉంటుంది. అవి ప్రతి వర్క్ స్టేషన్స్లోనూ అలారం సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. మేడం, నెక్స్ట్ స్లైడ్. తర్వాత 4వ పాయింట్, సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్. సురక్షితమైన పని పద్ధతులు పాటించడం ద్వారా కొన్ని ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చు. 5th పాయింట్, లిమిటింగ్ అవర్స్ ఆఫ్ ది వర్క్. అంటే పని గంటలు తగ్గించడం ద్వారా కొన్ని ప్రమాదాలు అరికట్టవచ్చు. పని గంటలు తగ్గించడం అన్నది చేసేదే పని 8 గంటలు, అందులో 10 గంటలు తగ్గిస్తే మేనేజ్మెంట్కి లాస్. కాబట్టి ఇది కొద్దిగా అవాయిడ్ చేయండి. అంటే రాసేటప్పుడు రాయొచ్చు కానీ ప్రాక్టికల్గా ఆచరణకి ఇది వీలు కాదు. తర్వాత ట్రైనింగ్, శిక్షణ ఇవ్వడం. శిక్షణ ఏ రకంగా ఇవ్వాలంటే అందరు సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ పర్సన్స్కి సరైన కాంపిటేటివ్ వ్యక్తి ఫోర్మెన్ చేత 15 రోజులు 20 రోజుల ట్రైనింగ్ ఇచ్చి వర్క్లో పెట్టడం. ఇది తర్వాత పాయింట్, షెడ్యూలింగ్ హజార్డస్ వర్క్ డ్యూరింగ్ వెన్ ఎక్స్పోజర్ ఈజ్. అంటే ప్రమాదకరమైన యాక్టివిటీస్ పనిచేస్తున్న ప్రదేశంలో పని గంటలు తగ్గించడం. తర్వాత సేఫ్టీ మీటింగ్స్ కండక్ట్ చేయడం. సేఫ్టీ మీటింగ్స్ అంటే సేఫ్టీ ఇండక్షన్ ప్రోగ్రామ్స్, సేఫ్టీ ఓరియంటేషన్, సేఫ్టీ టూల్ బాక్స్ అవన్నీ కండక్ట్ చేసి ఎప్పుడు సేఫ్టీ గురించి వర్కర్స్ మైండ్లో ఇంజెక్ట్ చేయాలి. ఇది బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. తర్వాత సేఫ్టీ పోస్టర్స్ అండ్ బులెటిన్స్. సేఫ్టీ సైన్స్ మీ పని ప్రదేశంలో అంటించడం. తర్వాత బులెటిన్స్ అంటే ఒక టీవీ ద్వారా కానీ, ఒక రేడియో ద్వారా కానీ
ఎప్పుడు ప్రమాదం గురించి నిరంతరంగా అనౌన్స్ చేస్తూ ఉండడం. ఇది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్లోకి వస్తుంది. ఓకే, రిమైనింగ్ నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ ఏంటంటే ఉన్నాయి, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ద్వారా ఏ రకంగా ప్రమాదాలు అదుపు చేయొచ్చు, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా ఏ రకంగా ప్రమాదాలను అదుపు చేయొచ్చు, ఎంతోజియాజం ద్వారా ఏ రకంగా ప్రమాదాలను అదుపు చేయొచ్చు, తర్వాత మన ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఏ రకంగా ఇవాల్యుయేషన్స్ ద్వారా ఏ రకంగా ప్రమాదాలు అదుపు చేయొచ్చు. ఇంకొకసారి నేను యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్ అన్ని నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంజనీరింగ్ కంట్రోల్స్. ఇంజనీరింగ్ కంట్రోల్స్లో సబ్ పాయింట్స్ ఉంటాయి. మీరు 10 మార్క్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఆ పాయింట్స్ అన్ని రాయదు, 4-5 రాయండి, ఎందుకంటే అన్ని రాయాలి కాబట్టి. ఒకవేళ ఇంజనీరింగ్ కంట్రోల్స్ స్పెసిఫిక్గా అడిగేటంటే ఆ పాయింట్స్ అన్ని ఇంకా డెప్త్గా రాయాలి. నెంబర్ 2 అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్. నెంబర్ 3 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. నెంబర్ 4 ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. నెంబర్ 5 ఎన్ఫోర్స్మెంట్. నెంబర్ 6 ఎంతోజియాజం. నెంబర్ 7 ఇవాల్యుయేషన్స్. ఇవి యాక్సిడెంట్ ఆర్ హజార్డ్ కంట్రోల్ మెజర్స్. తర్వాత రిమైనింగ్ కంట్రోల్ మెజర్స్ గురించి రేపు క్లాసులో నేను మీకు కంటిన్యూ చేస్తాను. ఓకే, ఎనీ డౌట్స్? ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఈ టాపిక్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ స్టార్టింగ్ కొంచెం మిస్ అయ్యాను సార్, నేను అన్సేఫ్ యాక్ట్ తర్వాత. స్టార్టింగ్ మిస్ అయ్యావా? అన్సేఫ్ స్టార్టింగ్ మిస్ అయితే నేనేం చేయగలమ్మా? నువ్వు 10:45 కల్లా రావాలి కదమ్మా ఆన్లైన్ లో. చెప్పేదే 45 మినిట్స్ కాదు. నీకు ఏ స్లైడ్ కావాలి? అన్సేఫ్ కండిషన్ ముందు స్లైడ్స్ కావాలి సార్. ఏమ్మా? అన్సేఫ్ కండిషన్ కి ముందు చెప్పారు కదా అన్సేఫ్ యాక్ట్ అని. అన్సేఫ్ యాక్ట్స్. అన్సేఫ్ యాక్ట్స్ మేడం 24 or 25 పెట్టండి. స్లైడ్ నెంబర్ చెప్పగలవా? ఇవి ఇవి కావాలా? ముందు బిఫోర్ స్లైడ్ చూడండి. యాక్సిడెంట్ రేట్ ముందు స్లైడ్ మేడం, బిఫోర్ స్లైడ్ ముందు మేడం, ముందు 24 పెట్టండి మేడం స్లైడ్ 24. ఇది ఓకే 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 ఇది ఓకే. స్టాప్, హోల్డ్ దట్ వన్. యాక్సిడెంట్ టైప్స్ కంట్రోల్ మెజర్స్ ఇదన్నమాట. అందులో ఫస్ట్ యాక్సిడెంట్ రేట్. యాక్సిడెంట్ రేట్ అంటే ప్రమాదాల యొక్క శాతం ఏ రకంగా జరుగుతుంది. అన్సేఫ్ యాక్ట్స్ ద్వారా 78%. అన్సేఫ్ యాక్ట్స్ అంటే మానవ తప్పిదాల ద్వారా ప్రమాదాలు ఇండస్ట్రీస్ లో 78% జరుగుతాయి. అన్సేఫ్ కండిషన్స్ అంటే యాజమాన్య లోపాల ద్వారా ప్రమాదాలు 20% జరుగుతాయి. న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాల ద్వారా 2% జరుగుతాయి. ఇది యాక్సిడెంట్ రేట్. అన్సేఫ్ యాక్ట్స్ లో 2 రకాలు ఉంటాయి. అంటే ఫస్ట్ అన్సేఫ్ యాక్ట్స్ ఉంది కదా, అందులో 2 రకాలు. అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్. నెంబర్ 2 సైకలాజికల్ అండ్ పర్సనల్ ఫ్యాక్టర్స్. అన్సేఫ్ యాక్షన్ ఫ్యాక్టర్స్ అంటే తెలిసి చేసిన తప్పులు. నెంబర్ 2 సైకలాజికల్ అండ్ పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం మరియు వ్యక్తిగత కారణాలు. ఈ 2 అన్సేఫ్ యాక్ట్స్ లోకి వస్తాయి. ఓకే, యు గాట్ మై పాయింట్? అర్థమైందా బాబు? అర్థమైంది సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? When exams will be arranged, sir? Maybe backlog schedule is coming from November 8 onwards, 8-9. Okay. I think so. It should be December last week, maybe January first week. Acha, January first week, right? Okay. ఎగ్జామ్ షెడ్యూల్ ఇంకా రాలేదండి, రాగానే చెప్తాం. అసలు జనరల్గా ఇప్పుడు కరెక్ట్గా ఈ మంత్లో ఉంటుంది మనకి ఎగ్జామ్ షెడ్యూల్ వస్తుంది. అంటే రెగ్యులర్గా ఈ కరోనా వల్ల అంత గందరగోళంగా ఉంది. ఇందాక వచ్చింది నోటిఫికేషన్, బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ పోస్ట్ కొన్నాయి. ఓకే ఓకే. మేబీ రెగ్యులర్ ఎగ్జామ్స్ మనకి జనవరిలో ఉండడానికి అవకాశం ఉంది. అది మైండ్లో ఫిక్స్ అవ్వండి.
ఎస్ సార్. డిసెంబర్ లాస్ట్ వీక్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్ అవడానికి అవకాశం ఉంది. దయచేసి అందరూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్ట్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతూ ఉండండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్ చదివిన తర్వాత ఎక్స్ట్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్ చదవండి. ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ లో 3 మార్కులు క్వశ్చన్స్ 30 ఇచ్చాను. 10 మార్క్స్ క్వశ్చన్స్ 23 వరకు కనబడతాయి మీకు. అవన్నీ తరోగా చదువుకున్నారంటే మీకు 75% గ్యారంటీ, డిస్టెన్షన్ గ్యారంటీ, సార్ అదే గ్యారంటీ. సాఫ్ట్ కాపీలు ఉన్నాయి సార్ మీరు చెప్పినవి. సాఫ్ట్ కాపీలు ఉన్నాయి సార్. సాఫ్ట్ కాపీలో ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 marks సాఫ్ట్ కాపీలు ఉన్నాయా సార్? సాఫ్ట్ గా ఇది అంతా నేను చెప్తుంది సబ్జెక్ట్ వైజ్. అందులో క్వశ్చన్స్ ఉంటాయి నీకు. నేను ఈ చెప్పిన పాయింట్స్ అన్ని అందులో ఉంటాయి. నువ్వేం దిగులు పడక. అంటే 3 marks క్వశ్చన్స్ అని చెప్పారు కదా సార్. అన్ని ఉన్నాయమ్మా సాఫ్ట్ కాపీలో. ప్రతి చూడు మీకు IS 101 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 1 to 20 3 marks క్వశ్చన్స్ ఉంటాయి అన్ని. క్వశ్చన్ నెంబర్ 21 to రిమైనింగ్ 38 or 40 ఉంటాయి. అవన్నీ మనకి 10 marks క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మనకి ఎక్స్ట్రా ఇంపార్టెంట్ లో 1 to 10 అందులో 15 ఇచ్చాను. 1 to 10 3 marks క్వశ్చన్స్, రిమైనింగ్ 11 to 15 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఒకసారి అవి పెట్టగలరా సార్? మేడం గారిని అడగండి, మేడం గారు మెయిల్ పెడతారు. అందరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెయిల్ చేశానండి. ఎవరికైనా రాకపోతే బ్రాంచెస్ కి కాంటాక్ట్ చేస్తే మీకు మెయిల్ చేస్తాం మళ్ళీ. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్ట్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండు మెయిల్ చేయండి మేడం. ఎనీ డౌట్స్? ఇంకేం డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా 7 minutes ఉందండి మనకి ఇంకా ఆన్లైన్. ఇంకా చూడండి, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్తున్నాను. పరీక్షలు అన్నది ఏ రకంగా రాయాలంటే ఫస్ట్ మీకు వచ్చినవి బాగా రాయండి. రాని క్వశ్చన్ ఎప్పుడు అటెంప్ట్ చేయకండి. ఏది రాసినా పాయింట్స్ రూపంలో రాయండి. 3 మార్కుల క్వశ్చన్ అనుకోండి, ఒక 6 points జనరేట్ చేయండి. 10 marks క్వశ్చన్ అనుకోండి, మినిమం 20 to 25 points జనరేట్ చేయండి. 10 marks క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 2 pages రాయాలి. 3 మార్కుల క్వశ్చన్ ఒక 1/2 page రాసినా పర్లేదు. సపోజ్ డెఫినేషన్స్ ఇచ్చారనుకోండి, జస్ట్ ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయండి. రాసి కింద ఎగ్జాంపుల్స్ ఏవో మీకు తోచినవి ఇవ్వండి. కరెక్ట్ గా డెఫినేషన్స్ అనేవి బై హార్ట్ చేయాలి. డెఫినేషన్స్ లో ఎప్పుడు సొంత కవిత్వం వాడకూడదు. ఇది నేను మీకు IS 102లో వచ్చేటప్పుడు ఇంపార్టెంట్ డెఫినేషన్స్ నా దగ్గర 40 ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, చూస్ కాపీలు, మాల్ ప్రాక్టీస్, ఎగ్జామినేషన్ హెల్పింగ్ అన్నది చాలా అవ్వదు. స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్. మమ్మల్ని లోపలికి కూడా రానివ్వరు. అక్కడ సెక్యూరిటీ చాలా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు చదివి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ చెప్పాను కదా 98% రిజల్ట్ వచ్చింది. ఇప్పటి నుంచి ఇవాళ నుంచే చదవడం ప్రారంభించండి. చదవలేని వాళ్ళు ఫస్ట్ 3 marks క్వశ్చన్స్ చదువుతూ ఉండండి. తర్వాత 10 marks క్వశ్చన్స్ చదువుతూ ఉండండి. IS 101, 102, 103, 108 ఈ 4 బాగానే ఉంటాయి, ఫండమెంటల్సే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. టిపికల్ గా ఉండేది లాస్ట్ ఇయర్ IS 104 ఈజీగానే ఉంటుంది కానీ అది నొక్కాడు. IS 107 కెమికల్ సేఫ్టీ అది నొక్కాడు. అసలు ఎప్పుడు IS 105 టఫ్ గా ఇస్తాడు, అది లాస్ట్ ఇయర్ ఈజీగా ఇచ్చాడు. ఏవో 2 పేపర్స్ మాత్రం టఫ్ గా ఇస్తాడు. అది మాత్రం మీరు కొద్దిగా అవేర్నెస్ కలగండి. ముందు బాగా వచ్చిన క్వశ్చన్స్ తర్వాత రానివి అటెంప్ట్ చేయండి. లాస్ట్ లో రానివి మీకు మైండ్ లో ఉన్న పాయింట్స్ దానికి రిలేటెడ్ గా ఏదైనా రాయడానికి ట్రై చేయండి. సెంటెన్స్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఇంగ్లీష్ మీడియం పిల్లలకి పెద్ద ఇబ్బంది ఉంటుంది, కానీ కొద్దిగా తెలుగు మీడియం పిల్లలు చదవాలి. చదివితే కానీ మీకు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రాదు. అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్ అంటే మైండ్ లో ఉన్నది పేపర్ మీద ప్రెజెంట్ పెట్టాలి. ఇంకోటి ఒక క్వశ్చన్ బాగా వచ్చని చెప్పి పేజీలు రాశారంటే టైం వేస్ట్. టైం అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. 3 గంటలే టైం ఉంటుంది. ఈ 3 గంటల్లో 10 3 మార్కుల క్వశ్చన్స్, 5 ఎస్ఏ క్వశ్చన్స్ రాసేటట్టు ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే
లాస్ట్లో వచ్చేసరికి ఒక క్వశ్చన్ మనకు వచ్చింది ఉంటుంది, టైం సరిపోదు. అలాగా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంపిటేటివ్ పర్సన్స్. సార్ మాకు టైం సరిపోలేదు, మేము రాయలేకపోయాం అని బాధపడ్డారు అనమాట. ఆ బాధ రాకుండా టైం అడ్జస్ట్మెంట్ మీరు చూసుకోండి. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఇప్పటి వరకు చదివిన వాళ్ళు ఏ టాపిక్స్ రేపు ఈ టాపిక్ కంటిన్యూ చేస్తాను ఇంకా. చెప్పండి మేడం, చెప్పమ్మా. ఇప్పుడు ఏ టాపిక్స్ స్టార్టింగ్ అదే చదవడం స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్? అంటే జనరల్ గా ఇప్పుడు నేను చెప్తున్నది IS 101 కొద్దిగా టిపికలేనమ్మా. మీరు IS 102 నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ IS 102 స్టార్ట్ చేయండి, 103 స్టార్ట్ చేయండి, 108 స్టార్ట్ చేయండి, తర్వాత 101 రండి. 101 వచ్చిన తర్వాత 104 చదవండి, తర్వాత 106 చదవండి, తర్వాత 107 చదవండి. అది 106 ఈజీగానే ఉంటుంది. హెల్త్ హజార్డ్స్ కంట్రోల్ మెజర్స్ ఉంటుంది. మీకు ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఈజీ ఫార్మాట్ లోనే ఉంటాయి క్వశ్చన్స్, అవన్నీ బట్టి కొట్టండి. ఓకే, అవి చదువుకుంటే చాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకున్నారంటే ఎక్స్ట్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు 75%, అందులో నుంచే 99% వస్తాయి. మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ జనరల్ గా వస్తాయి. అంటే మరీ వర్స్ట్ క్యాండిడేట్ అయితే కానీ దీంట్లో ఫెయిల్ కాదు. మరి ఇంగ్లీష్లో అప్లికేషన్ లేదు, పాయింట్స్ సరిగ్గా రాయలేని కుర్రోళ్ళు మాత్రమే ఫెయిల్ అవుతారు. మీరు అన్ని ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటట్టు చూడండి. అన్ని ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి రాస్తే గ్యారంటీగా ఫ్రెషర్స్కి 65% వస్తుంది. మామూలుగా చదివిన వాళ్ళకి, బాగా చదివి రెగ్యులర్గా ఫాలో అయ్యి చదివిన వాళ్ళకి 75 to 80% రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ 30 మెంబర్స్కి డిస్టింక్షన్స్ వచ్చాయి మా ఇన్స్టిట్యూషన్ తరఫున, అంటే 75% దాటి వచ్చాయి. ఓకే, తర్వాత ఎనీ డౌట్? ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఓకే, రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ దాంట్లో కంటిన్యూ చేస్తాను. సరేనమ్మా? థ్యాంక్ యూ. ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? ఇంకా 2 minutes ఉంది మనకి. మేడం గారు, ఇంకా 2 minutes టైం ఉంది సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయేమో అని అడుగుతున్నాను. అదే ఓకే. ఓకే సార్. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రివ్యూస్ అందరూ కొంచెం పెట్టండి. మీకు ఆల్రెడీ నిన్న లింక్ పంపించేయండి మీకు అందరికి, గూగుల్ రివ్యూస్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఐఎమ్ లీవింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.